బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సైబర్ మోసగాడు టోకరా చేశాడు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ₹1,00,000 మోసపోయారు. జూబ్లీహిల్స్లో నివసించే పల్లా రాజేశ్వరరెడ్డికి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను తెలంగాణ ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ అని, పేరు అనంతరామిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకమైన వికసిత్ భారత్లో ₹10,00,000 వరకు రుణాలు ఉన్నాయని, వీటిని 40 మందికి ఇచ్చే అవకాశం ఉందని, జాబితా పంపితే స్కీమ్ కింద మంజూరు చేయిస్తానని చెప్పాడు. ఒక్కో దరఖాస్తుకు 2,500 చొప్పున ₹1,00,000 అవుతాయని ఫోన్పే చేయాలని చెప్పడంతో సదరు వ్యక్తికి ఎమ్మెల్యే పల్లా ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. తన పిఏని పిలిచి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. మరో గంట వ్యవధిలో ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి డబ్బులు పంపించాను, అందాయా అంటూ ఆరా తీశారు. అసలైన అధికారి డబ్బులేవి రాలేదని చెప్పడంతో రాజేశ్వరరెడ్డికి జరిగిన అన్యాయం ఈ విషయం చెప్పారు. ఆ రోజు ఆదివారం సెలవు, తాను ఇంటి వద్దే ఉన్నానని చెప్పడంతో మోసపోయినట్టు గుర్తించిన ఎమ్మెల్యే పల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో దరఖాస్తుకు 2,500 చొప్పున ₹1,00,000 అవుతాయని ఫోన్పే చేయాలని చెప్పడంతో సదరు వ్యక్తికి ఎమ్మెల్యే పల్లా ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. తన పిఏని పిలిచి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. మరో గంట వ్యవధిలో ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి డబ్బులు పంపించాను, అందాయా అంటూ ఆరా తీశారు. అసలైన అధికారి డబ్బులేవి రాలేదని చెప్పడంతో రాజేశ్వరరెడ్డికి జరిగిన అన్యాయం ఈ విషయం చెప్పారు. ఆ రోజు ఆదివారం సెలవు, తాను ఇంటి వద్దే ఉన్నానని చెప్పడంతో మోసపోయినట్టు గుర్తించిన ఎమ్మెల్యే పల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.